లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మొదట్లో అమరావతి రాజధానికి అసెంబ్లీలో మద్దతిచ్చి తర్వాత ఎన్నికల్లో అమరావతికి కట్టుబడి ఉన్నామని ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చింది వైసీపీ. అధికార పగ్గాలు చేపట్టగానే అమరావతిని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకుంది. 3 రాజధానుల నినాదంతో హడావిడి చేసి 5 ఏళ్లు రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమరావతి పనులను వేగవంతం చేస్తోంది. అది మింగుడు పడని వైసీపీ నేతలు మళ్లీ కుట్రలకు తెరలేపుతున్నారా? రాష్ట్ర ప్రజలు 3 రాజధానులను తిరస్కరించిన ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదా? రాష్ట్ర విభజన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు, విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించడానికి నిర్ణయించింది. దానికి అమరావతి అని పేరు పెట్టి 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో అక్కడ్నుంచే పరిపాలన ప్రారంభించింది. అప్పట్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం ప్రతిపక్ష నేత హోదాలో అమరావతి రాజధానికి మద్దతిచ్చారు. 2019 ఎన్నికల ప్రచారంలో అమరావతి రాజధానికి అనుకూలంగా మాట్లాడిన జగన్ అధికారంలోకొచ్చారు. తీరా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక జగన్ వాయిస్ మారిపోయింది. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేయబోతున్నామని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దాంతో అమరావతికి భూములిచ్చిన రైతులు ఆందోళన బాటపట్టారు. ఏళ్ల తరబడి వారు ఆందోళనలు చేసినా వాటిని వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాలని విఫల యత్నాలు చేసింది. ఆ క్రమంలో న్యాయపరమైన చిక్కులతో జగన్ సర్కార్ 3 రాజధానుల దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా తీసేయటం లేదని, కేవలం పాలన వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ సహా మంత్రులు కూడా బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే ఆచరణలో అమరావతి అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేశారు. పైపెచ్చు రాజధాని భూ సమీకరణలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని నిరాధార ఆరోపణలు గుప్పించారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఆ ఆరోపణల్లో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. అయినా 3 రాజధానుల సెంటిమెంట్ తమకు ఎన్నికల్లో కలిసి వస్తుందని భావించిన వైసీపీని ప్రజలు చావుదెబ్బ కొట్టారు. ఇకిప్పుడు రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు మళ్లీ మొదలయ్యాయట. ఎన్డీఏ ప్రభుత్వం రాజధాని పనుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తుండటం మింగుడుపడని వారు మళ్లీ కుయుక్తులు పన్నుతున్నారట. అమరావతికి మద్దతిచ్చిన పార్టీలకు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టి 3 రాజధానుల నినాదాన్ని తిరస్కరించినా వారి వైఖరి మారకపోతుండటం గమనార్హం. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం కూడా అడ్డుకునేందుకు మళ్లీ ఫిర్యాదుల పర్వానికి తెరతీశారట. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ కలిసి 15,000 కోట్ల రుణమిస్తుండటంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తాజాగా ఈ నెల 18న ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ కి ఒక ఫిర్యాదు వెళ్లింది. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ చేయటం చట్టవిరుద్ధమని, రైతుల్ని బెదిరించి భయపెట్టి సంతకాలు చేయించుకున్నారని ఆ ఫిర్యాదులో అసత్య ఆరోపణలు చేశారు. దానివల్ల అక్కడి ప్రజలు జీవనభృతి కోల్పోయారని, ఆహార భద్రతకు విఘాతం కలుగుతోందని, పర్యావరణ, సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతులతో అర్థవంతమైన చర్చలు జరపలేదని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిర్మాణ కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014-19 మధ్య కూడా వైసీపీ శక్తులు రాజధానిపై ఇలాంటి కుట్రల్ని అమలు చేశాయి. అప్పట్లో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏఐఐబి కలిసి 3,500 కోట్ల రుణమిచ్చేందుకు సిద్ధపడగా ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. దానిపై అప్పట్లో ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఆ బృందం పలు దఫాలు రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులతో సమావేశాలు నిర్వహించి అక్కడ ఎలాంటి ఉల్లంఘనలు లేవని, రైతులు స్వచ్ఛందంగానే భూములిచ్చారని నిగ్గు తేల్చారు.
రాజధానికి రుణమిచ్చేందుకు అంతా సిద్ధమైన దశలో 2019లో అధికారంలోకొచ్చిన జగన్ ప్రభుత్వం రుణం అక్కర్లేదని చెప్పేసింది. అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకుని 5 ఏళ్ల పాటు అనేక కుట్రలు అమలు చేసింది. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకొచ్చాక అమరావతికి మొదటి ప్రాధాన్యమిచ్చి నిర్మాణ పనుల్ని వేగంగా పట్టాలెక్కిస్తోంది. కేంద్రం కూడా ముందుకొచ్చి అమరావతికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. అది మింగుడు పడని వైసీపీ అమరావతి అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగా ప్రపంచ బ్యాంకుకు మళ్లీ ఫిర్యాదు చేయటం తీవ్ర విమర్శల పాలవుతోంది. For more videos like this, subscribe Big TV channel.